నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఓటర్ లిస్ట్ ఏదైతే ప్రకటించారో తప్పులు తడకగా ఉందని మొదటిగా బీజేపీ మొత్తం దీనిపైన ఆగ్రహం వ్యక్తం చేసి కమిషనర్కి కలిసినటువంటి సిచ్యువేషన్. ప్రస్తుతం ఆల్ పార్టీ మీటింగ్స్ పెట్టి మొత్తం గందరగోళానికి తెరదీసినటువంటి అంశం మాట్లాడదాం. జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచార్ ఉన్నారు. ఏది అంశం మొత్తం మీరు బీజేపీ ఫస్ట్ ప్రధానంగా ఈ సమస్యలు ఇక్కడిక్కడ ఉన్నాయని మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా ఇతర జిల్లాల ఓట్ల పైన ఆయన చెప్పిన క్లారిటీ ఏంటంటే అవి అలా ఏం జరగలేదు, కేవలం ఏదైతే క్యూడ్ ఉంటుందో ఏపీకి క్యూడ్ దీని వల్లనే వచ్చింది, ఏ ఇబ్బంది లేదని వాళ్ళు చెప్తున్నారు. ఓవరాల్గా ఏం జరుగుతుంది అసలు? భారతీయ జనతా పార్టీ ఈ ముసాయిదీ ఓటర్ మీద మొదటి నుంచి ఆబ్జెక్షన్ చేసింది. ఇప్పుడు మేము కూడా కమిషనర్ గారు ఒప్పుకున్నారు, అవకతవకలు జరిగినాయి. 1000 ఓట్లు ఒక డివిజన్ నుంచి ఒక డివిజన్ పోయినాయి. ఇక్కడ లేని ఓట్లు కొన్ని వచ్చినాయి, ఇపిక్ నంబర్లో వచ్చినాయి, హౌస్ నంబర్ల వల్ల ఇది వచ్చింది, ఈ తప్పుదం జరిగినాయి, ఇవన్నీ సరిదిద్దుకుంటామని లైవ్లోనే ఒప్పుకున్నారు ఆయన. ఇవాళ మేము చెప్పాం భారతీయ జనతా పార్టీ తరఫున ఈ 2 రోజుల సమయంలోనే సుమారు 60,000 ఓట్లు ఇక్కడ అవకతవకలు జరిగినాయి అని మేము చెప్పాం. చెప్తున్నాం, నేను మాట్లాడుతున్న సందర్భంలో కూడా స్పష్టంగా చెప్పాం. ఇందూరు కార్పొరేషన్లో జరుగుతుంది అని చెప్తే కొంతమంది సోదరులు తమ మనసులో ఉన్న బాధను, తమ మనసులో ఉన్న కుట్రను బయట పెట్టుకున్నారు. ఇది వాళ్ళకేంది అంటే ఈ కార్పొరేషన్ మీద షబ్బీర్ అలీ కొడుకునో, ఇంకో బషీర్ అలీ కొడుకునో, ఇంకో ఖాన్నో, ఇంకెవరినో కూర్చోబెట్టాలని వాళ్ళు ప్రయత్నం చేశారు. భారతీయ జనతా పార్టీ ఇవాళ కూడా స్పష్టంగా చెప్తుంది, నా షబ్బీర్ కా బేటా बैठेगा, నా బషీర్ కా బేటా बैठेगा, సిర్ఫ్ ఇందూర్ కార్పొరేషన్ పే ఇందూర్ కా బేటా बैठेगा, ఓ బి హిందూ बैठेगा. ఇది భారతీయ జనతా పార్టీ చెప్తుంది. ఇవాళ వాళ్ళకి ఎందుకంత కోపము, ఎందుకంత బాధ? ఇందూరు పేరు బహుశా ఎన్నో తరాల నుంచి వస్తున్న పేరు కదా ఇది. ఇక్కడ ఈ ప్రాంత ప్రజలందరూ కోరుకుంటున్న పేరు కదా ఇది. ఆ పేరుతో పిలిస్తే నీకు గవర్నమెంట్ ఏ పేరు పెట్టుకుందో నువ్వు పిలుచుకో, బాధ ఉంటే. నేను పెట్టుకున్నప్పుడు నేను వందే మాత్రం అంటే బాధ, నేను జై శ్రీరామ్ అంటే బాధ, నేను ఇందూర్ అంటే బాధ. అంటే ఇంకే రకంగా ఉండాలని అడుగుతున్నా నేను. అందుకోసం మరొక్కసారి చెప్తున్నా, నా బషీర్ కా బేటా बैठेगा, నా షబ్బీర్ కా బేటా बैठेगा, సిర్ఫ్ హిందూ కా బేటా बैठेगा, ఇందూర్ కే కార్పొరేషన్ కే ऊपर ఏ భారతీయ జనతా పార్టీ కా నినాదే. మనం గతంలో చూడొచ్చు, ఎంపీ ధర్మపురి అరవింద్ సైతం ఒక మాట అన్నారు, ఏంటంటే ఖచ్చితంగా కార్పొరేషన్లో గెలిస్తే ఇందూరు పేరు కూడా మారుస్తామని చెప్పినటువంటి అంశం. మరి ఇది ఎట్లా ఉండబోతుంది? స్పష్టంగా మా జెండా ఒకటే జెండా మాది. మేము జై శ్రీరామ్ అంటాం, వందే మాతరం అంటాం, జై ఇందూర్ అంటాం. మేము మా నినాదమే అది. ఈ ఎలక్షన్లో ఇందూరు జిల్లా ప్రజలు నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ నీ పూర్వీకులు, నీ తాత ముత్తాతలు పుట్టిన ఊరు పేరు ఉంచుకుంటావా, కొత్తగా వచ్చి ఎక్కడికేదో బతికేందుకు వచ్చిన పేరు ఉంచుకుంటావా, నువ్వు నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కార్పొరేషన్ మీద మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇందూరు బిడ్డనే కూర్చుంటాడు, హిందూ బిడ్డనే కూర్చుంటాడు. ఆల్ పార్టీ మీటింగ్లో ప్రధానంగా ఏం డిస్కస్ అయింది? ముఖ్యంగా ఈ ఓట్ల గల్లంత ఏదైతుందో అది కొలిక్కి వచ్చే అవకాశం ఉంటుంది. 100% అధికారులు చెయ్యాలనుకుంటే మాత్రం కొలిక్కి వస్తుంది. ఇట్లనే గడవ పెట్టుకోవాలనుకోని ఇంకెవరినో మేయర్ వేయాలన్న ఆలోచనతో వాళ్ళు ప్రయత్నం చేస్తే మాత్రం దాని పెద్ద ఎత్తున ఇది అవుతుంది. వాళ్ళు కూడా సరిదిద్దుకుంటారు అనుకుంటున్నా, నేను సరిదిద్దుకొని అంటారు అనుకుంటున్నా. 10వ తారీఖు నాడు ఏదైతే ఫైనల్ డ్రాఫ్టికేషన్ వస్తుందో, ఫైనల్ ఏదైతే ఓటర్ లిస్ట్ వస్తుందో దాంట్లో మాత్రం అవకతవకలు ఉంటే మాత్రం భారతీయ జనతా పార్టీ ఒప్పుకోదు, ఇందూరు ప్రజలు కూడా ఒప్పుకోరు. 12 డివిజన్లు ఏవైతే ఉన్నాయో 12 డివిజన్లు మాత్రం కరెక్ట్గా ఉన్నాయి, మిగతా 48 డివిజన్లోనే ఈ చిక్కని తచ్చిపడింది అని చెప్పి. ఎస్, అదే చెప్తున్నాను నేను. ఇది ఎవరి కోసం అంటున్నా. వాళ్ళు కొంతమంది మాట్లాడుతూ చెప్తారు 5 సాల్కే నీచే 18 జీతే అబ్ 28 జీతేంగే అంటున్నారు. ఎట్లా ధైర్యం ఎట్లా వచ్చింది మీకు? 28 నయ్యే, पूरे 60 के 60 हिंदू जीतेगा यहाँ पे, जो इंदूर का बेटा है वो जीतेगा. ఏ రకంగా వచ్చింది? 18 నుంచి 28 అని చెప్పే ధైర్యం ఏ రకంగా వచ్చింది? షబ్బీర్ కా బేటా బనేగా అని ధైర్యం ఏ రకంగా వచ్చింది? ఎవరిస్తారు వాళ్ళకి ధైర్యం? అది అర్థం చేసుకోవాలి కదా. మనం కూడా కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇందూరు ప్రజలు కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది. రేపు జరగబోయే ఎన్నికలు స్పష్టంగా కూడా షబ్బీర్ కా బేటా హోతాకి, ఇందూర్ కా బేటా హోతాకి, ఇది స్పష్టంగా తెలుస్తుంది. ఇది కాబట్టి భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా ఉంది. మేము ఇక్కడ ఇందూరు కార్పొరేషన్లో ఉన్న ప్రజలు ఓట్లేస్తే మేయర్గా ఎన్నుకోవాలని చూస్తున్నాం. వాళ్ళు కేవలం ఒక మతం వాళ్ళు వేస్తే గెలవాలని చూస్తున్నాం. ఎట్లాంటి నష్టం? ముఖ్యంగా ఒక డివిజన్ ఓట్లు ఇంకొక డివిజన్కి వెళ్తే కనుక ఎట్లాంటి నష్టం ఉంటుంది? ఆ ఓటర్ల నష్టం ఉంటుంది, పరిపాలన పరంగా నష్టం ఉంటుంది. వాళ్ళకి రేపు పొద్దున పాముల బస్తీ ఓట్లు తీసుకుపోయి సారంగపూర్ లేచిండు. సారంగపూర్ కార్పొరేటర్ పాముల బస్సులో మౌలు తీస్తాడా? ఇలా నల్లలు చూస్తాడా? ఏది చూస్తాడు అని అడుగుతున్నాను నేను. కాబట్టి ఇది చాలా రకంగా కేవలం ఓటు పరంగానే కాదు, వాళ్ళు రకరకాల బెనిఫిట్స్, గవర్నమెంట్ బెనిఫిట్స్ వచ్చిన దగ్గర ఎవరు వార్డ్ ఆఫీసర్, ఎవరు వాళ్ళకి వార్డ్ ఆఫీసర్ సారంగపూర్లో కూర్చుంటాడు, వార్డ్ ఆఫీసర్ బోర్గంలో కూర్చుంటాడు. ఆడ మానిక్ బండాలో ఓట్లుంటాయి. 10 కిలోమీటర్ 15 కిలోమీటర్లు పోతారా? ఏదైనా హెల్త్ క్యాంప్ పెట్టాలనగా, ఏదైనా వచ్చింది, ప్రభుత్వం యొక్క నిధి వచ్చింది, సంక్షేమ పథకం వచ్చింది, ఏ రకంగా తీసుకుంటారు వాళ్ళు? కాబట్టి ఇది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అది స్పష్టంగా కూడా ఒక వ్యక్తికి, ఒక పార్టీకి, ఒక మతానికి మద్దతు తెలిపే విధంగా ఉంది. అంటే ఎట్లా ఉండబోతుంది? ఒకవేళ ఇంకా 2-3 రోజులు టైం ఉంది, ఆ టైంలో కనుక
వాళ్ళు పార్టీ అంటే ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల తీరు మారకపోతే ఈ ఓటర్ల లిస్టు ఇలాగే ఉంటే ఎట్లా ఉండదు? ఇప్పటికే మీ పార్టీ అధ్యక్షుడు సైతం మాట్లాడారు, చాలామంది మాట్లాడారు పెద్ద పెద్ద నాయకులు. ఎట్లా మీ స్టాండ్ ఎట్లా ఉంటుంది? ఉండడమేంది, ఎన్నికలు జరగాలనుకుంటే మాత్రం ఓటర్ లిస్టు మాల్పాలి. వాళ్ళకి ఫస్ట్ ఎన్నికలు నిర్వహించాలందా లేదా, భయపడుతున్నారా? ఇందూరు కార్పొరేషన్ బీజేపీ గెలుచుకుంటుందని భయపడుతున్నారా? ఇలా రెండు స్పష్టం ఏర్పడతాయి. మేము స్పష్టంగా చెప్పాం 60,000 ఓట్లు మార్పులు చేర్పులు పెట్టాం. అది కాకుండా ఇంకా డివిజన్లో జరుగుతున్నాయి, ఇంకా కూడా వస్తున్నాయి. దగ్గర ఇక్కడ డైరెక్ట్ ఒక 40,000 మంది తెచ్చిచ్చారు. అంటే 1,00,000 ఓట్లు తేడా ఉన్నాయి 3,47,000 ఓట్లల్లో. కాబట్టి ఇవాళ కూడా మేము స్పష్టంగా చెప్తున్నాం, మార్చండి, ఓట్లు మార్చండి, ఏముంది, మేము పోతాం, వాళ్ళు పోమని. మేము నిజాం వారసులం, మేము నైజాం వారసులం అని చెప్పి వాళ్ళను పోమనండి, మేము ఇందూరు బిడ్డలమని మేము పోతాం ఎలక్షన్లకు. సో ఇది మొత్తానికి ఓవరాల్గా రగడైతే నడిచినటువంటి సిచ్యువేషన్. దాదాపు దగ్గరలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు దగ్గరకు వస్తున్న సమయంలో ఓటర్ల లిస్ట్ అయితే ఏదైతే విడుదల చేసిందో ఆ మున్సిపల్ కార్యాలయం కావచ్చు, మున్సిపల్ కమిషనర్ ఈ ఓటర్ల లిస్ట్ అంతా తప్పుల తడకగా ఉందని చెప్పేసి ఒకవైపు బీజేపీ కావచ్చు, మిగతా పార్టీలు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా 3,47,000 ఓట్లుంటే దాదాపు 80,000 ఓట్లు మొత్తం తప్పుల తడకగా మారింది. ఇవి ఒక డివిజన్ నుంచి ఇంకొక డివిజన్కి వెళ్ళినటువంటి సిచ్యువేషన్. ఇట్లాంటి సిచ్యువేషన్లో అసలు ఓటర్లు ఓటు వేయాలంటే కూడా ఇబ్బంది. తర్వాత ఏదైతే కార్పొరేటర్ గెలుస్తారో ఆ కార్పొరేటర్ చేసే పనులు ఏదైతే అభివృద్ధి పదంలో ఉండే వాళ్ళకు కూడా ఇదంతా మొత్తం నిజామాబాద్ మేయర్ పీఠం పైనే ఒక ఎఫెక్ట్ పడుతుందని చెప్పేసి పలు పార్టీలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ ఖచ్చితంగా దీనిపైన ఫైట్ చేస్తాము, ఖచ్చితంగా వెళ్ళే వరకు కొట్లాడతాము, మా ఎజెండా 8వ తారీఖు 10వ తారీఖు ఎట్లా ఉంటుందో చూపిస్తామని చెప్తున్నటువంటి సిచ్యువేషన్. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, అభినవ్ భారత్, నిజామాబాద్ నుంచి.